ఈరోజు మనం దేవునికి ప్రియురాలు ఎవరు అనే అంశాన్ని నేర్చుకుందాము. ఈరోజు చాలామంది బైబిల్ వ్యతిరేకం కలిగిన వారు పరమగీతములు గ్రంథంలో దేవుని ప్రియురాలు అనే మాట ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అయితే ఈ మాటను బేస్ చేసుకొని చాలామంది ఈ పరమగీతాల ఆధారంగా ఎందుకు రచించారు, ఏ కారణం చేత సొలొమోను రాశారు అనే విషయము తెలియక బైబిల్ తెలియకపోయిన వారు పని మాట్లాడారంటే ఒక అర్థం ఉంది. ఈరోజు మాకు బైబిల్ తెలుసు అనే వ్యక్తులు కూడా చాలామంది దేవుడు నాకు భర్త, దేవుడు నాకు ప్రియుడు, యేసుప్రభు నా భర్త, యేసుప్రభు నా ప్రియుడు అని చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. కొన్ని పాటలు మాట్లాడుకొని ఈ మధ్య ఒక ఆవిడ చాలా పాపులర్ కూడా అయింది. ఈ మీడియా వాళ్ళు కూడా ఆమె కూర్చోబెట్టి ఇంటర్వ్యూ కూడా చేసిన పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈరోజు ఈ దేవుడు ప్రియురాలు లేదా నేను ప్రియుడను అని సందర్భాన్ని ఎందుకు అభివర్ణించాడు సొలొమోను గారు పరమగీతాల ద్వారా అనే విషయాన్ని ఈరోజు మనం చూద్దాము. ఇక్కడ పరమగీతంలో 4వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, పరమగీతంలో 4వ అధ్యాయం 7వ వచనంలో, నా ప్రియురాల నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ లేదు అని రాశారు. అలాగే మనం పరమగీతంలో 5వ అధ్యాయం 2వ వచనం చూస్తే, నేను నిద్రించితేనే కానీ నా మనస్సు మేలుకొని ఉన్నది, నా సుందరి, నా ప్రియురాల, నా పావురమ, నిష్కళంకురాల ఆలకింపుము, నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి, నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిట తట్టుచున్నాడు. అలాగే పరమగీతంలో మనం 5వ అధ్యాయం 8వ వచనం కూడా చూస్తే, యెరూషలేము కుమార్తెలారా, అక్కడ ప్రియురాలు అని అభివర్ణిస్తూ, ఇక్కడ మళ్ళీ వచ్చేసరికి యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన యెడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిలనని మీరతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును అన్నాడు. ఇక్కడ ఏమిటి ఈ ప్రియురాలు అనే మాటని అభివర్ణించాడు సొలొమోను గారు అంటే, దావీదు కుమారుడు సొలొమోను గారు ఈ పరమగీతాలు రాసినటువంటి వ్యక్తి. ఈయన ఏం చెప్తున్నాడు ఈ గీతము ద్వారానంటే, దేవుడు ఎవరైతే ఉన్నారో పరమాత్ముడు, ప్రియులు అంటే మనము ఒక భర్తకి భార్య అనే ఆమె ఎప్పుడు ప్రియురాలుగానే ఉంటుంది. భార్య ప్రతి భర్తకి ప్రియురాలే. అలా అభివర్ణిస్తూ దేవుడు మన పట్ల అలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు అనే విషయాన్ని సొలొమోను గారు అలంకరణ పదాలుగా రాసినటువంటి గీతాలు ఇవి అలంకరణ పదాలు. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ వ్యవస్థ, దేవుడు భూమి మీద ఉన్న మానవ జాతికి వివాహ వ్యవస్థని ఏర్పాటు చేశాడు. ఈ వివాహ వ్యవస్థలో ఇద్దరు స్త్రీ పురుషుల్ని మనం జత చేసిన తర్వాత వారి యొక్క బాంధవ్యం కానీ వారి యొక్క ప్రేమశీలత కానీ చాలా పటిష్టంగా, చాలా బలంగా ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. పెళ్ళి అయిపోయిన ప్రతి స్త్రీ పురుషులకి తెలిసిన విషయమే. ఇక్కడ ఈ వర్ణన అనేది ప్రతి భర్తకి ప్రియురాలు గనక, భర్త ఎలాగైతే తన భార్యను ప్రేమిస్తాడో, భార్య ఎలాగైతే భర్తను ప్రేమిస్తుందో, ఈ బాంధవ్యము దేవుని పిల్లల మనకి అటువంటి స్థితి కలిగి ఉన్నాడు అని సొలొమోను గారు బాబు గమనించాలి. బైబిల్ వ్యతిరేకులు కూడా, అలాగే అజ్ఞానంలో ఉన్న క్రైస్తవ సమాజం కూడా చెప్తా ఉన్నాను. గ్రంథాన్ని ఎవరు రాశారు, ఏ విషయం రాశారు, ఏ కోణం రాశారు, ఈ విషయాలు కూడా తెలియకుండా ప్రతిదీ దేవుడే రాయించాడు అనేది మూర్ఖత్వం.
సొలొమోను గారు కరెక్ట్గా రాశారు. అది భార్యాభర్తలకు ఉన్నటువంటి ఆ యొక్క బాంధవ్యం ఏదైతే ఉందో, దేవుడు తన పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే మనము దేవుణ్ణి ప్రేమించే విషయంలో కూడా దేవునికి అంత ప్రియులుగా ఉంటాము అనే అభివర్ణాన్ని తీసుకొచ్చాడు. అసలు గీతము అంటేనే పరమగీతం అంటే పాటది. ఇప్పుడు చాలామంది పురుషులు స్త్రీలని కొత్తగా ప్రేమించినప్పుడు కవిత్వాలు రాస్తారు. నీవు సూర్యోదయలా ఉన్నావు, నువ్వు వెన్నెల్లో కురిసిపోతున్నావు, నువ్వు మల్లె పువ్వులా ఉన్నావు. అంత మాత్రాన అవి మల్లె పువ్వు కాదు, అవి సూర్యుడు అయిపోడు, చంద్రుడు అయిపోడు. ఇదిగో వసంతకాలంలో వేకు చుక్కలా ఉన్నావునని అవి అతను తన ప్రేమని ఏదైతే ఆ స్త్రీని ప్రేమిస్తాడో ఆమె ప్రేమను దక్కించుకోవడానికి అలంకరణగా కొన్ని పదాలు అనేవి ఉపయోగిస్తాడు. అలాగే ఇక్కడ సొలొమోను గారు దేవుడు, తండ్రి అనే దేవుడు తన పిల్లలైన మనకి భార్య ప్రతి భర్తకు ప్రియురాలుగా ఉంటుంది కాబట్టి దేవుని అడుగుజాల్లో నడుస్తూ దైవాజ్ఞలు పాటిస్తూ నీతిగా యథార్థంగా నడిచే ప్రతి ఒక్కరు కూడా దేవునికి ప్రియమైన వారు. మనం స్కూల్లో చదువుకున్నప్పుడు కూడా చదువుకున్న పిల్లలంటే, బాగా చదువుకున్న పిల్లలంటే అక్కడ చెప్పే టీచర్ గారికి ప్రియమైన వారుగా ఉంటాం మనం. మీరు జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఇక్కడ ప్రియురాలు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పవిత్రత గురించి మాట్లాడాడు అక్కడ. ఈరోజు చాలామంది అపరమేధావులు, అమరమేధావులు పాపం కొంతమంది సహోదరులు సువార్తలకు వెళ్తుంటే అది ఏదో పరమగీతాల్లో కొన్ని మాటలు తీసి ఇంకొక రకంగా దాన్ని అభివర్ణించుకుంటున్నారు. అది చాలా తప్పు. తెలియకుండా మనం ఏది కూడా మాట్లాడకూడదు. ఏదో నీకు అనుకూలంగా వచనం తీసి ఆ వచనం బేస్ చేసుకుని మాట్లాడకూడదు. దేవునికి ప్రియురాలు ఎవరు అని అంటే దేవుని మాట విని నిష్కళంకంగా, కళంకము లేని వారుగా, పవిత్రతగా ఉండే వారు దేవునికి ప్రియులు అనే అభివర్ణని తీసుకొచ్చాడు సొలొమోను గారు. ఇదే మాట యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, యెషయా గ్రంథము 54వ అధ్యాయం 5వ వచనంలో, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్యై ఉన్నాడు, సైన్యములకు అధిపతి యగు యెహోవా అని ఆయనకు పేరు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకి పేరు. ఇక్కడ ఏమన్నాడంటే యెషయా ప్రవక్త గారు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. భర్త అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే, ఇక్కడ భర్త అంటే భార్యకి ప్రతి భర్త ప్రియురాలు గనక అలంకరణ పదాన్ని ఉపయోగించాడు. భర్త ఎలాగైతే ఇంటికి గృహానికి యజమాని అయి ఉంటాడో, సర్వసృష్టికి అంటే అక్కడ ఈ భూమి మీద ఉన్న పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, నపంసకులు అవ్వచ్చు, చొట్టవారు అవ్వచ్చు, గుడ్డివారు అవ్వచ్చు, అవిటివారు అందరికీ ఆయన భర్త అయ్యి ఉన్నాడంటే, ఇంటికి ఒక భార్య బిడ్డలకి భర్త ఎలాగైతే యజమానో, ఈ సర్వసృష్టికి సర్వజీవరాశులకి ఆయన భర్త అయి ఉన్నాడంటే యజమానుడు అయి ఉన్నాడు అని అలంకరణగా చెప్పాడు తప్ప, ఈరోజు ఈ క్రైస్తవ విరోధులు మేము సేవకులమని చెప్పుకున్నటువంటి అనేక మంది, అమ్మ ఇదిగో నీ భర్త విశ్వసించకపోతే దేవుడే నీ భర్త అని చెప్తున్నారు. చాలా తప్పు. భర్త అంటే ఇక్కడ యజమాని. నీ కుటుంబానికి నువ్వు ఎలాగైతే యజమానం కలిగి ఉన్నావో, సర్వలోకానికి సర్వసృష్టికి యజమాని కాబట్టి ఆయన భర్త అయి ఉన్నాడు అన్నాడు అక్కడ. ఒక భార్య భర్తను ఎలా ప్రేమిస్తుందో, భర్త భార్య ఎలా ప్రేమిస్తుందో ఆ అనుబంధానికి గుర్తుగా అలంకరణగా నాడు వక్తలు ఉపయోగించారు. మన ప్రకటన గ్రంథం చూస్తే కూడా అనేకమైన అలంకరణ పదాలతో యోహాను భక్తుడు పద్మాసు దీపంలో రాసినట్టు కనపడదు. అది వర్ణన. అది ఆ మాత్రం వర్ణన అర్థం కాకుండా స్త్రీలకు మాత్రమే దేవుడు భర్త అయితే మరి నీకేంటి? భర్త అంటే యజమాని నాయన, యజమాని హోదా. ఎప్పుడైనా తెలుగు చదివిదు కదా పిల్ల, అప్పుడు స్కూల్కి వెళ్ళి శుభ్రంగా వెళ్ళి అచ్చులు హల్లులు చదివితే, థియాలజీ చదివితే అర్థమవుతుంది. ప్రతి భాషకి ఒక ప్రావీణ్యం ఉంటుంది. ప్రతి భాషకు కూడా
తాత్పర్యము నానార్థాలు ఉంటాయి, ప్రతిపదార్థాలు ఉంటాయి. అవి తెలియకుండా ఒకే కోణం చూసుకుంటే ఇబ్బంది పడిపోతాం. లేకపోతే దేవుని దగ్గర ఇబ్బంది పడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి 2 కొరింథీయులు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే 2 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చూస్తే, దేవాసక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునిగా అనగా క్రీస్తుకు సమర్పింపులని మిమ్మల్ని ప్రదానము చేసిందని కానీ అన్నాడు. ఇక్కడ చాలామంది తప్పుడుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే, దేవాసక్తితో దేవుడి మీద మీరు ఆసక్తి కలిగి ఉన్నారు, మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రమైన కన్యకగా ఒక్కడికే పురుషుడు అనగా క్రీస్తుకు సమర్పింపబడి మిమ్మల్ని ప్రదానం చేసేదని సంఘము గురించి మాట్లాడండి. ఇక్కడ సంఘములో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, నపుంసకులు ఉంటారు. వారి గురించి మాట్లాడాడు. సంఘమునకు వధువు క్రీస్తు అన్నాడు, సంఘము కన్యక అన్నాడు. కన్యక అంటే అర్థము పవిత్రత కలిగినది. అంటే ఇప్పుడు ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని పెళ్లి చేసామంటే అమ్మాయిలో ఏం క్వాలిటీ చూస్తాం మనం? ఈమె గుణవంతురాలా కాదా? అందం ఎవరు చూడండి, క్రైస్తవ సమాజం ఎవరు కూడా అందం చూడరు. ఏం చూస్తారు? ఈమె గుణవంతురాలా కాదా, ఈమె తల్లిదండ్రులు సన్మానిస్తుందా లేదా, దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉందా లేదా, ఈమె కన్యక కాదా, ఈమె ఎవరితో పోయిందా, ఏమైనా చెడు సాహసం తిరిగిందా అని అలాంటి అమ్మాయిని తెచ్చుకుంటారు. అలాగే పురుషుడు కూడా ఈయన మంచివాడా కాదా, ముందు ఎవరైనా చెడు తిరుగులు తిరిగాడా, మందు కొడుతున్నాడా, మొండల పిచ్చి ఉందా అని చూస్తారు. ఆ వర్ణన తీసుకొచ్చాడు ఇక్కడ. అలంకరణ పదాలు నాయన ఇవన్నీ. కాబట్టి దైవ కోణంతో మనం ఆలోచిస్తే ఈ వర్ణం తెలుస్తుంది తప్ప మానవ ఆలోచన తీస్తే ప్రతి మాటకు కూడా మనం అపార్థాలే మాట్లాడుకుంటూ ఉంటాం. దయతో మీరు గమనించండి. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత క్రీస్తుని సంఘముతో వరుడిగా పోల్చాడు. అంటే పెండ్లి కుమారుడిగా పోల్చాడు ఆయన్ని. అలాగే సంఘాన్ని వధువుగా పోల్చాడు, సంఘం అంతా పోల్చాడు. అలాగా ఇక్కడ ఓన్లీ స్త్రీలనే అనుకోవడం పొరపాటు. కాబట్టి దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మనకి ఏమై ఉన్నాడనే సంగతి యేసు బాటల్లో మనం యోచన చేస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయము 20 నుండి 24 వచ్చిన మనం యోచన చేస్తే, యేసు ప్రభువు భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడికి నీకున్న వరుస ఏంటో చెప్పాడు ఆయన స్పష్టంగా. దేవుడు నీకు కానీ నాకు కానీ తండ్రి అవుతాడు అని చెప్పాడు. కాబట్టి తండ్రి తన పిల్లల్ని కానీ తన పెళ్లి చేసుకోడు. భూమి మీద ఏ తండ్రి కూడా తమ కూతురికి ఎవడు వివాహం చేసుకోడు. ఆ వివాహం చేసుకుని ఉన్నారని అంటే వాళ్ళు దేవుని చేతులు ఎలాగ చస్తారు, దాన్ని పక్కన పెట్టండి, దాని గురించి మనం మాట్లాడాలి. సృష్టికర్త అయిన దేవుడు తన పిల్లల్ని పెళ్లి చేసుకోడు. అసలు వివాహ వ్యవస్థ కలిగిన వాడు, భార్యలు ఉన్నవాడు, కుటుంబ వ్యవస్థ ఉన్నవాడు అసలు దేవుడే కాదు. 100% బైబిల్ అది ఎక్కడా దేవుడు లేదు అక్కడ. విషయం ఏంటంటే ఇక్కడ దేవుడు అలంకరణగా కొన్ని పదాలు ఉపయోగించారు నాటి భక్తులు. దేవుడు కూడా పరిశుద్ధాత్ముడు కూడాను అలంకరణగా కొన్ని విషయాలు చెప్పారు. అది మనం దైవం కోణంతో తీసుకుంటే అది మన మనోనేత్ర వెలిగింపబడి ఆ సత్యవాక్యం అనేది మనకు తెలుస్తుంది. లోకరీతిగా ఆలోచిస్తే ప్రతి మాట మనకి ద్వంద్వార్థాలు అనేవి బయటకు వచ్చేస్తాయి. కాబట్టి దయతో మీరు గమనించాలి. ఇక్కడ కన్యక అంటే పవిత్రత. వివాహ వ్యవస్థ చేసినప్పుడు ఎలాగైతే పవిత్రం కలిగి ఉంటామో, పవిత్రత చూస్తామో, సంఘము కూడా దేవుని సంఘము అంటే దేవుని సంఘంలో చేర్చబడిన పరిశుద్ధులు పవిత్రంగా ఉండాలి అంటున్నాడు. సంఘం పవిత్రంగా ఉండాలి. దేవునికి ప్రియురాలు ఎవరనంటే సంఘము పవిత్రంగా ఉన్న మనుషులు, అది పురుషులైనా స్త్రీలైనా
వాళ్ళంతా దేవునికి ప్రియులే. వాళ్ళు ప్రియమైన వాడు ప్రియురాలే అవుతారు. దేవునికి ఇష్టలు, ప్రియులంటే ఇష్టలు. ఈరోజు సంఘంలో చేర్చబడి కూడా వ్యభిచారం చేయవారు ఉన్నారు, దొంగతనాలు చేసేవారు ఉన్నారు, మోసాలు చేసేవారు ఉన్నారు, అబద్ధాలు ఆడేవారు ఉన్నారు, కుళ్ళు కుతంత్రంతో ఉన్నవారు, పురుషుల మీద చేతులు వేసుకొని మాట్లాడే ఉన్నారు, స్త్రీల మీద పురుషులు చేతులు వేసుకొని పళ్ళు ఎగిరించుకొని మాట్లాడేవారు ఉన్నారు. మేము దేవుణ్ణి నమ్ముకున్నాము అని చెప్పుకొని విశ్వాసము లేని స్త్రీలు కూడా సంఘంలో ఉన్నారు. మగవాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి కష్టపడి పని చేసుకుంటారు. ఇదేమో అన్న లేకపోతే తమ్ముడు, మా చుట్టము అని చెప్పి ఇంట్లో పాపం చేసే స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తున్నాడు. సంఘము నిష్కలంకంగా ఉండాలి, సంఘము కన్యక వలె పవిత్రంగా ఉండాలి. ఒక భార్య భర్తకి విధేయురాలైనట్టు, యజమానికి లోబడినట్టు సంసారము గల భార్య, బుద్ధిమంతులైన భార్య భర్తకి ఏ విధంగా లోబడతాదో, సృష్టికర్తలైన దేవుడికి నీవు ఆ విధంగా లోబడి దేవుని సంఘంలో సభ్యత్వం పొందిన నీవు ఆ రీతిగా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మీకు అర్థమైందా? అలా ఉన్నవారు ఉన్నారు భూమి మీద. అలాగుండి నిత్యత్వం చేయడానికి ప్రయత్నం చేసేవారు కూడా ఉన్నారు. యాకోబు రాసిన పత్రిక మనము 4వ అధ్యాయం చూస్తే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం చూస్తే, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడి లోకముతో స్నేహం చేయగలనో వాడు దేవుడికి శత్రువగును. చాలామంది ఆడవాళ్ళు మేము దేవుడిని తెలుసుకున్నామని చెప్పి భర్తలను మోసం చేస్తూ రోడ్డు మీద కనబడిన ప్రతి ఒక్కడి ఫోన్ నెంబర్లను కూడాను చాలా జాగ్రత్తగా సీక్రెట్గా అందులో పెట్టి, అవసరమైతే లేడీస్తో పేర్లు పెట్టి ఆ పేర్లు ఫీడ్ చేస్తారు. వాళ్ళకి మాత్రం తెలుస్తాయి. భర్త బయటికి వెళ్ళిపోగానే మాట్లాడుకుంటారు. వచ్చిన తర్వాత చూసారనుకోండి, లేడీ నెంబరు అయితే ఎవరో కాదు, నా భార్య చాలామంది అనుకుంటాడు. అలాగే పురుషుడు కూడా భార్యకి తెలియకుండా 10 నెంబర్లు మెయింటైన్ చేస్తాడు. భార్య వచ్చినప్పుడు మగవాళ్ళతో చేస్తాడు. కొన్ని యాప్లు కూడా వచ్చేసాయి. ఆ యాప్ల్లో వాయిస్ కూడా లేడీస్ కావాలంటే లేడీస్ యాప్లు వస్తాయి, మగవాళ్ళు కావాలంటే మగవాళ్ళ వాయిస్ వచ్చేస్తుంది. అవి కూడా మాట్లాడేస్తారు, ఏం అనుమానం రాకుండా. అది చెప్తున్నాడు నాయన ఇక్కడ. దేవునికి ప్రియురాలు అంటే అర్థము కన్యక అంటే కన్యక పవిత్రంగా ఉండాలి. ఏ పురుషుడితో కూడనిది, ఏ పురుషుని కూడా మోహం చూపుతో చూడనిది, తప్పుడు ఆలోచన లేనిది, అలాంటి క్వాలిటీ వారు కావాలి దేవుడికి. ఎందుకంటే లోకం చెడిపోయింది. అలాంటి వారు కావాలి. ఇక్కడ భర్త అభివర్ణం ఏంటంటే యజమాని. ఆయన ఇంటికి యజమాని భర్తే కదా. ఇప్పుడు నా ఇంటికి నా భార్య పిల్లకి నేనే యజమాని, మీ ఇంటికి మీరే యజమాని. సర్వసృష్టికి ఉన్నటువంటి సమస్త జీవరాశులకు కానీ సమస్త మానవుల్ని సృష్టించిన పరమాత్ముడు మనకు యజమాని. అది వర్ణన. ఈరోజు ఒక ఆడామె లిప్స్టిక్లు రాసుకొని రోడ్డు వేసే నా ప్రియుడు అనుకొని పాటలు పాడుతూ దౌర్భాగ్యురాలు దాన్ని ఎండబెట్టేది లోకం నుండి. దానికి ఒక మీడియా కూడా కూర్చోబెట్టి చెప్తా ఉన్నారు. ఇది దౌర్భాగ్యం. దేవుడు నీకు భర్త అవుతాడా? దేవుడు నీకు ప్రియులు అవుతాడా? వస్తాడా దేవుడు వీళ్ళని రేపొద్దున ఆయన సముఖంలో నిలబడిన తర్వాత? ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నాము? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం మాట్లాడాలి. ఎవరి గురించి మనం యోచన చేస్తున్నాము? దేవుడు అంటే అంత ఆషామాషిగా ఉన్నాడా ఏంటి? సులువా? హెబ్రీయులకు రాసిన పత్రిక. కాబట్టి ఈ యాకోబు పత్రిక మనం 4:4 చూస్తే, వ్యభిచారులు ఉన్నారు సంఘంలో, దేవుని సంఘంలో రక్షింపబడామని చెప్పుకొని దేవుని సంఘంలో వ్యభిచారులు ఉన్నారు. వీళ్ళు మొగుళ్ళు వచ్చినప్పుడు, పరదేశం నుండి మొగుళ్ళు వచ్చిన తర్వాత చక్కగా అలంకరించుకోరు. ఇతర పురుషులకు మాత్రం అలంకరంగా కనబడతారు, అందంగా తయారవుతారు వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి. ఈ బాహ్య శరీరాన్ని అందం కాదు, ఆంతర్యము బాహ్యము రెండు ఆయనకి అందంగా కనబడాలి. లేఖనాల వెలుగులో ఆయనకు అందంగా కనబడాలి. నీ జీవితం, నీ బ్రతుకు ఆయనకి అందంగా కనబడాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు.
అలంకరణ పదాలతో వాళ్ళు రాశారు. ఎందుకంటే సొలొమోను గారు గొప్ప జ్ఞాని అండి. సొలొమోను గారు మహాజ్ఞాని. ఈ జ్ఞాని అలంకరణతో దేవుని అభివర్ణన తీసుకొచ్చాడు. దయతో మీరు గమనించాలి. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక యాకోబు ముందు ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం చూస్తే, యాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూచుండెను అన్నాడు. అంటే అబ్రహాం పరలోకం వెళ్ళడానికి నిరీక్షణ కలిగి ఉన్నాడు. అబ్రహాం గారు తన జీవితకాలం, అంటే దేవుడు తనకి పిలిచినప్పటి నుండి తను ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుడిచ్చిన పిలుపుకు అనుగుణంగా దేవుడిచ్చిన ప్రతి మాటకి లోబడి విధేయత చూపించి నిష్కలంకముడుగా ఆయన సంఘంలో కొనసాగాడు. కాబట్టి నిన్ను నిత్యత్వంలో చేర్చడానికి తన కుమారుని యేసుక్రీస్తు లోకానికి పంపాడు. దేవుని ఎరిగిన నీవు, కుమారుని ఎరిగిన నీవు అంతే పవిత్రంగా జీవించి లోకంలో నిత్యరాజ్యానికి చేరుకోవాలని దేవుని యొక్క ఆశ. ఇందులోనే 13-14 ఏప్రిల్ రాసిన పత్రిక 13-14 వచనంలో, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూస్తున్నాము అన్నాడు. అంటే సమస్త మానవ జాతికి ఇది శాశ్వత లోకం కాదు. దైవముండే లోకములో మానవ జాతి ఉండాలని దేవుని కోరిక. ఎందుకంటే మనం అక్కడే వచ్చాం కాబట్టి అక్కడే ఉండాలని ఆయన కోరిక. కాబట్టి ఈ కోరిక తీరాలని క్రీస్తు దేవుని కుమారుని నమ్మిన ప్రతి మనుషులు కూడాను సంఘములో పవిత్రత కలిగి ఉండాలి. అంతే తప్ప మరి నాకు దేవుడు భర్త కాబట్టి నేను భర్త అనుకుంటాను, ప్రియుడు అనుకుంటాను కుదిరే పని కాదు. తంతడు దేవుడు, అందులో ఏం మొగమాటం లేదు. కాబట్టి దేవునికి క్రీస్తుకి నమ్మకంగా ఉండి మన విశ్వాసాన్ని 10 పరీక్షణ చేసుకుంటూ నీతిగా యథార్థంగా దేవుని సభలో ఉండాలి. ఈరోజు చాలామంది కొంతమంది దైవజనులు కూడా, నేను అప్పట్లో కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు భార్య మంచి విశ్వాసురాలు, అది భర్త అవిశ్వాసి తాగుబోతుడైతే అమ్మ వదిలే దేవుడే భర్త చూసుకుంటాడు అంటారు. చాలా తప్పు. దేవుడు మన తండ్రి, సృష్టికర్త, సృష్టిని చేసిన కర్త ఆయన తండ్రి. ఆయన ఎప్పుడు మనకి భర్త కాదు, ప్రియుడు కాదు. అలంకరణగా నాటి భక్తులు దేవుడి మీద ప్రేమ కొద్దీ అభివర్ణించారు. దయతో మీరు గమనించండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చూస్తే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చూస్తే 35వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడో, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, కడుగులను మనను ఎడబాపున అంటున్నాడు. అలాగే అక్కడ 39 మనం చూస్తే, వన్నెవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింప మరి ఏదైనాను మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నెరవేర రూఢిగా నమ్ముచున్నాము. ఎవడైతే పవిత్రంగా ఉంటాడో దేవుని సంఘంలో, కలంకం లేనిగాడుగా ఉంటాడో దేవుడు వాడిని విడిచిపెట్టడు. ఆ పురుషుడికి కానీ స్త్రీ కానీ భర్తగా ఉంటాడు. భర్త అంటే యజమాని, నువ్వు ప్రియురాలివి. ప్రతి భార్యకి తన భర్త ప్రియురాలే. భార్య ప్రతి భర్తకి ప్రియురాలే. అలా నిన్ను ప్రేమిస్తాడు ఆయన. అది అలంకరణగా చెప్పబడిన పదమైన సంగతి మీరు గమనించాలి. ఆ దేవుడికి మనుషుల పట్ల అంత ప్రేమ ఉంది కాబట్టే తన కుమారుని యేసుక్రీస్తు లోకానికి పంపి ప్రాణం పెట్టాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనంలో, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాడిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తన ప్రాణమును ప్రేమించిన వారు కారు.
చూసారా, వారి గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్షిని బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణ వరకు తన ప్రేమను ప్రేమించేవారు కాదు. కాబట్టి లోకంలో మనుషులు దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకొని పాపం చేసే ఉన్నారు. సంఘం గురించి చెప్పబడిన మాట అది. సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు, అది స్త్రీ అయినా పురుషులైనా నపుంసకులైనా ఎవరున్నా సరే, వారు కన్యక కలిగినటువంటి స్త్రీ వలె వారి శీలాన్ని వారు కాపాడుకోవాలి. అపవిత్రకు చోటు ఇవ్వకూడదు, భౌతికమైన ఆశలకు చోటు ఇవ్వకూడదు. నేత్రాశ, శరీరాశని, జేబుడాంబాన్ని క్రీస్తు చంపివేయాలి, దాన్ని నిలిపివేసుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి, క్రీస్తు ద్వారా ఇచ్చినటువంటి దైవ మార్గంలో ప్రతి మానవుడు నడవాలి. అప్పుడు దేవుడు మీకు భర్త అయి ఉంటాడు. భర్త అంటే యజమాని అయి ఉంటాడు, మీరు ఆయన ప్రియులై ఉంటారు. అప్పుడు దేవుడు మీకు ఏం చేయాలనే విషయం అన్నీ చేస్తాడు అనే విషయం చెప్తున్నాడు. కాబట్టి వారు గొర్రెపిల్ల రక్తం బట్టి తామిచ్చిన సాక్షిని బట్టి వారిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. చాలామంది ఈరోజు ప్రేమిస్తున్నామని చెప్పుకొని లోకాన్ని ప్రేమించేవారు ఉన్నారు. గమనించారా? కాబట్టి యేసుప్రభు దగ్గర ఏమున్నాయి అని మనం ఆలోచన చేస్తే, ఆయన లోకానికి వచ్చి కన్నీరు కార్చాడు, ఈ లోకానికి వచ్చి శిలువ యాగాన్ని చేశాడు, 3 సర్వమానవ జాతి పాపము నిమిత్తం రక్తాన్ని కాల్చాడు. కాబట్టి ఈయన శాశ్వతమైన ప్రియుడిగా మనకు కనబడతా ఉన్నాడు. ఆయన ఇప్పటికీ మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి స్థానిక సంఘము గురించి చెప్పిన మాట ఇది. కాబట్టి మీరు అనుకుంటున్నట్టు తండ్రి అనే దేవుడు మనకి భర్త కాదు, యేసుప్రభు మనకు ప్రియుడు కాదు, తండ్రి అనే దేవుడు మనకు ప్రియుడు కాదు, మన ప్రేయసులం కాం. ఈ భౌతిక సంబంధమైన ప్రేమకు సంబంధించి నువ్వు నా ప్రియుడివి, నేను ప్రియురాలని మ్యూజిక్ వేసుకొని స్టేజ్లు ఎక్కి పాటలు పాడే ఆ సిచ్యువేషన్ కాదు. సంఘంలో ఉన్న సభ్యుల కొరకు సృష్టికర్త అనే దేవుడు తన ప్రియమైన వారు ఎవరంటే, మీకు ఇచ్చిన పరిశుద్ధతను, మీకు ఇచ్చిన కన్యకతను మీరు కాపాడుకొని నిష్కలంకులుగా, కళంకము లేని వారుగా, తన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషంగా ఉండాలని దేవుని యొక్క కోరిక. ఇదే మాట యాకోబు గారు కూడా 1:27 చెప్తాడు. యాకోబు పత్రికలో 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకములైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లల విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తను కాపాడు కురుటియో. ఇహలోక మాలిన్యము అంటకుండా అన్నాడు. ఈ లోకంలో మాలిన్యం ఉంది అంటే పాపం ఉంది, ఈ పాపం అంటకుండా మీరు జాగ్రత్త కలిగి ఉండండి అన్నాడు. కాబట్టి సహోదరులారా, సోదరిమల్లారా, దేవుడు నీకు ప్రియుడు కాదు, యేసు ప్రభువు నీకు ప్రియుడు కాదు. దేవుడు అనేవాడు నీకు తండ్రి అవుతాడమ్మా. యేసు ప్రభు అనేవారు నీకు రక్షకుడు. ఆ పదాలు అలంకరణగా చెప్పబడి ఉన్నవి. భర్త అంటే ఇక్కడ అర్థము యజమాని. నీ కుటుంబానికి నీకు ఎలాగైతే నీ భర్త యజమానిగా ఉన్నాడో, సర్వమానవ జాతికి, జీవరాశులకి ఆయన సృష్టికర్త, ఆయన యజమానిగా ఉన్నాడు. ప్రతి భార్య ప్రతి భర్తకి ప్రియురాలుగా ఎలాగా ఉంటుందో, దేవుడి పట్ల భయభక్తులు కలిగి, విధేయత కలిగి, చెడుతనం నశయించుకొని, నీతిని ప్రేమించి, దుర్నీతిని ద్వేషించుకొని, దేవుడి యొక్క కట్టలను, దేవుడి యొక్క ఆజ్ఞలను ఎవరైతే శిరసా పాటిస్తూ ఇహలోకమాన్యం అంటకుండా ఈ లోకంలో తన సంఘములో నిర్దోషులుగా పరిశుద్ధులుగా బతుకుతూ ఉంటారో, ప్రతి ఒక్కరూ ఆయనకి ప్రియులుగా ఉంటారు. ఆయన భర్త ఉంటాడు, యజమానిగా ఉంటాడు. అంతే తప్ప ఎవరో పాస్టర్ గారు అయ్యగారు చెప్పారని, అమ్మ ఎవరు లేకపోతే దేవుడని భర్తను చెప్పలేదు అన్నాడు అనుకోండి, దేవుడు నిన్ను చంపేస్తాడు, ఆయన్ని చంపేస్తాడు. అందులో ఏ డౌటు లేదు. కాబట్టి మనం మాట్లాడేది ఎవరి గురించి మాట్లాడుతామంటే దేవుడి గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి లేఖనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అది దైవము చెప్పిన మాట, మానవ జ్ఞానం చెప్పిన మాటని యోచన చేసి, ప్రతి మాటను శ్రద్ధగా విని, మనలో ఉన్న పాపము ఏలుబడి చేయకుండా, ఇహలోకమని అంటకుండా జాగ్రత్త కలిగి, దేవుని ఆజ్ఞను పాటించి, దేవుణ్ణి ప్రేమించి, దైవ స్వభావంలోకి రావాలని దేవుని అందరికీ సంకల్పం. కానీ దాని ప్రకారం జీవించండి, బ్రతకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.